హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో కరివేపాకు కారం పొడి రెసిపీని అయితే చూపించబోతున్నాను. దీనికోసం అయితే కరివేపాకును శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. వీటిని అలాగే రెమ్మలకు ఉంచేయకుండా రెమ్మల నుండి వేరు చేసి 2 రోజుల పాటు ఆరబెట్టుకుంటే ఈ విధంగా తేమంతా పోయి కాస్త క్రిస్పీగా అయిపోతాయి. పచ్చి కరివేపాకుతో చేసుకునే పొడి కంటే కూడా ఈ విధంగా ఆరబెట్టుకున్న ఆకులతో చేసుకునే పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, రిఫ్రిజిరేటర్ లేకపోయినా కూడా. ఇప్పుడైతే పొడి కోసము ఒక బాణలీలో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పును వేసి సన్నటి మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పొడిని నెయ్యితో వేయించుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మినపప్పు మాత్రం మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే గింజ లోపలి వరకు వేగుతుంది. ఈ విధంగా అయితే రంగు వచ్చిన తర్వాత మినపప్పును నేతిలో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలీలో 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పును కూడా వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇది కూడా మంచి రంగు వచ్చిన తర్వాత నెయ్యిలో నుంచి వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1/2 కప్పు దాకా ధనియాలు, దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ధనియాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన అదే నెయ్యిలోకి 1 కప్పు దాకా బాగా కారంగా ఉన్న ఎండుమిరపకాయల్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఈ పొడి కోసం వేయించే ఏ ఐటమ్ అయినా సరే లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. అంతేకాకుండా అడుగు మందంగా ఉన్న పాత్రను ఎంచుకుంటే మంచిది. ఎండుమిరపకాయలు అయితే బాగా వేగిపోయి క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. నేను ఈ కరివేపాకు పొడి కోసం 5 కప్పుల దాకా కరివేపాకును తీసుకుంటున్నాను. దీన్ని 2 విడతలుగా వేయించుకుంటున్నాను. ఇది కాస్త డ్రైగా అవ్వడం వల్ల త్వరగానే వేగిపోతుంది. కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా అయిన వెంటనే ప్యాన్లో నుంచి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన కరివేపాకును కూడా ఇందులోకి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనిచ్చి ఇందులోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్నంతటిని కూడా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. దినుసులన్నింటినీ కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని దీంతో పాటుగా 2 టేబుల్ స్పూన్ల చింతపండును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేసి దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడినంతటిని కూడా ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన కరివేపాకును కూడా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిలోకి 1/2 కప్పు దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టుతో పాటుగా వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. 2 విడతలుగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడినంతటిని చేత్తో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఒకే పెద్ద మిక్సీ జార్ ఉంటే ఒకేసారి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన ఈ కారం పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ వేసి స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని నెలలైనా సరే పాడవదు. ఈ పొడి వేడివేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.